పెన్నా జలాల విడుదల ద్వారా ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు నియోజకవర్గాల రైతుల కష్టాలు, ప్రజల దాహార్తి తీరుతాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమశిల జలాశయం నుంచి ఉత్తర కాలువకు మంత్రి స్విచ్ ఆన్ చేసి 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర కాలువకు పెన్నా జలాల విడుదల ద్వారా ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు నియోజకవర్గాల రైతుల కష్టాలు, ప్రజల దాహార్తి తీరుతాయన్నారు. 10 రోజులుగా ఆయా నియోజకవర్గాల రైతులు నీటిని విడుదల చేయాలని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారని, ఈ క్రమంలో మంత్రి నారాయణతో కలిసి రైతుల కష్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఉత్తర కాలువ నుంచి రాళ్లపాడుకు నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, సోమశిల ప్రాజెక్ట్ ఎస్సీ వెంకటరమణారెడ్డి, ఆనం కైవల్యారెడ్డి, మండల టీడీపీ అధ్యక్షురాలు సునీత, సోమేశ్వరాలయ ధర్మకర్త విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి నీటిని విడుదల చేయాలి అని చెప్పి ఉత్తరపు కాలువ కింద ఉన్నటువంటి రైతాంగం గడిచిన 10 రోజులుగా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి విజ్ఞప్తి చేస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం, తర్వాత ఉన్నటువంటి ఉదయగిరి, కావలి, కందుకూరు ఈ 2-3 నియోజకవర్గాల నుంచి నీటి విడుదల అవసరం. త్రాగునీరు కూడా లేదు రిజర్వాయర్లలో. కాబట్టి నీటిని విడుదల చేసి చెరువులకి నీళ్లు పెట్టండి అని చెప్పి రైతుల దగ్గర నుంచి, గ్రామస్తుల దగ్గర నుంచి మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా పరిశీలించిన మీదట రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి సాయి ప్రసాద్ గారితో, వాటర్ రిసోర్స్కి సంబంధించినటువంటి మా మంత్రివర్గ సహచరులు నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతి తీసుకొని వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగానికి, అలాగే త్రాగునీటి అవసరాలకి ప్రధానంగా నీటిని విడుదల చేయాలని చెప్పి నేను, మన జిల్లా మంత్రి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇప్పించడం జరిగింది. ఈరోజు నీటిని విడుదల చేద్దామని చెప్పి సోమశిల ఎస్సీ గారు, ఈఈ గారు వాళ్ళందరూ నన్ను కలవడం, ఈరోజు ఎలాగూ వెంకటగిరిలో జరుగుతున్నటువంటి శక్తి స్వరూపిణి పోలేరమ్మ యొక్క జాతరకు వెళ్తున్నాం. తిరుగు ప్రయాణంలో వెనుసల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులతో ఈ సోమశిల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని విడుదల చేద్దాము అని చెప్పి ఒక నిర్ణయం చేయడం. ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ విధంగా నీటిని విడుదల చేయండి, అన్ని అనుమతులు ఇచ్చాము అధికారులకి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. 53.5 టీఎంసీల నీరు ఈరోజు సోమశిల ప్రాజెక్టులో నిల్వ ఉంది. దాదాపుగా మనకి ఇన్ఫ్లో 20,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకి దక్షిణపు కాలువ మీదుగా 9,000 క్యూసెక్కుల నీటిని కండలేరు రిజర్వాయర్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఉత్తరపు కాలువ ద్వారా ఈరోజు నీటి విడుదల ప్రారంభించాం. 200 క్యూసెక్కులతో ప్రారంభించాం. దీని ఎంత అవసరమున్నా చివరి వరకు నీళ్లు వెళ్ళేదానికి కావాల్సినటువంటి నీటి పరిణామాన్ని మనం అప్పుడప్పుడు పెంచుకుంటూ పూర్తి స్థాయిలో ఈ ఉత్తరపు కాలువ మనకి ఉన్న కెపాసిటీ వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. దీనివల్ల 2-3 రోజుల్లో ఆత్మకూరు రిజర్వాయర్కి నీళ్లు చేరేటువంటి అవకాశం ఉంది.
రేపటి నుంచి ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రవాహం, ఆ నీటి ప్రవాహం వల్ల 3 రోజుల్లో ఆత్మకూరు వరకు వెళ్తుంది అనేటువంటిది ఇవాటికి సాంకేతికంగా ఉన్నటువంటి సమాచారం. పూర్తి స్థాయిలో ఇవి రాళ్లపాడు ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇది తక్షణ అవసరాలకి, త్రాగునీటి అవసరాలకి, పశువులకి త్రాగునీరు ఇవ్వడానికి, పంట పొలాల్లో రైతాంగానికి ఉపయోగపడే విధంగా కొంతమేర హార్టికల్చర్ క్రాప్స్కి నీళ్ళు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఇద్దరు కూడా పరిశీలించి ఆదేశాలు ఇవ్వడం, ఆ నీటిని అందరం కలిసి ఆర్డీఓ గారు, ఎస్సీ గారు, ఈ సోమశిల ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు, అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు. నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్.